హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హిమా. సో వన్స్ అగైన్ అందరికీ కూడా కాబోయే టీచర్లు అందరికీ కూడా హార్ట్లీ పేర్ కంగ్రాచులేషన్స్ అండి. సో మీరందరూ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు మరొకసారి కూడా మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా 10 మందిలో కనీసం ఇద్దరికైనా వచ్చే డౌట్ ఏంటంటే మీరు ఏఐ ద్వారా వీడియో చేస్తున్నారనేసి. ఇది ఎందుకు మీకు వస్తుందో అయితే నాకు అర్థం కాదండి. అవును, ఫేస్ హైడ్ చేయడం వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే అది నాకు తెలియదు. నాకైతే ప్రాబ్లమే అండి. నాకు ఇష్టం లేదు, అది పర్సనల్గా నాకు ఇష్టం లేదు. ఇది ఏఐ వీడియో అయితే కాదు, స్నాప్చాట్లో ఒక ఫిల్టర్ మాత్రమే. మీరు ఎంతసేపు అయినా కూడా పక్క వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, దేని విధంగా మాట్లాడుతున్నారు, ఇది కాస్త తగ్గిస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మనం చేసే కాన్సెప్ట్లో మనం కంటెంట్ చూడాలి. ఆ కంటెంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే దానిని మీరు క్వశ్చన్ చేసినా కూడా దాన్ని కరెక్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. మీరు ఇది పెట్టుకొని మాట్లాడుతున్నారా, ఏఐతో మాట్లాడుతున్నారా, ఫేస్ హైడ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి, సో ఇలాంటి సంథింగ్ డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో వాటిని అన్నింటిని కూడా నేను పట్టించుకోనండి. వన్స్ అగైన్ ఇది అందరికీ చెప్తున్నాను, ఇది ఏఐ వీడియో అయితే కాదు, ఓన్లీ స్నాప్చాట్ ఫిల్టర్ అండి. సో ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, బాధ అనేది లేదా అనేసి అనుకోండి. చాలా బాధ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి హార్డ్ వర్క్ చేసి లాస్ట్ మినిట్లో మనకు ఏదో మనకంటే ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. సో మనం ఇంకా బెటర్గా ట్రై చేస్తే మనకి జాబ్ వచ్చేది కదా. మనం ఎందుకు మిస్టేక్ చేస్తాము, ఇంట్లో బయట తెలియని వాళ్ళతో తెలిసిన వాళ్ళతో ఎన్ని అనిపించుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా ఫేస్ చేసి ధైర్యం అనేది సరిపోవడం లేదు. చాలామందితో ఇప్పటికీ కూడా మనము కామ్గా మర్చిపోయి సో ఏదో మనకి ఇంకా మన లక్ లేదులే, హార్డ్ వర్క్ చేసినా దానికి కొంచెం లక్ ఉండాలంటారు. లక్ అనేది ఫేవర్ లేకపోతే మనం ఎంత చేసినా కూడా ఒక్కోసారి విఫలం అవుతుంది. కానీ ఈ మాటలు ఎలా ఉంటున్నాయంటే ఇంకా తట్టుకోలేము. అలాంటి మనకు లేని థాట్స్ కూడా తెప్పిస్తారనమాట కొంతమంది పని లేని వాళ్ళు. సో వాటిని అన్నిటినీ కూడా మర్చిపోండి. జరిగేదేదో జరిగిపోయింది. ఫ్యూచర్ గురించి ఆలోచన చేయాలి కానీ గతాన్ని తలుచుకొని బాధపడడం ఎందుకండి. సో ఫ్యూచర్ గురించి ఆలోచించండి. వన్స్ అగైన్ మళ్ళీ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, వస్తుంది కూడా. లేట్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం ఖచ్చితంగా అయితే వస్తుంది. మళ్ళీ నేను రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. క్లాసెస్ చేస్తాను. నా దగ్గర ఏదైతే సోర్స్ ఉంటుందో వాటన్నిటిని కూడా మళ్ళీ మీకు యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ యూజ్ చేసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నేను కూడా మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అవుతానండి. 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానివ్వండి, ఎన్ని ఇయర్స్ అయినా సరే డిఎస్ వచ్చేంత వరకు ఇటువైపు మనం వర్క్ అనేది వదిలేయద్దు, ప్లస్ ప్రిపరేషన్ అనేది ఆపేయద్దు. సో మన సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా వీడియో చూస్తే మాత్రం అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక లాస్ట్ వీడియోలో అయితే చేశాను. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎక్సెట్రా మనిషి పుట్టుకతోనే ప్రాబ్లమ్స్తోనే ఉంటాయండి. సో వాటిని అన్నిటినీ సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరో ఏదో చెప్పారనేసి మన ప్రయత్నాలు మనం ఆపద్దు, అక్కడే ఉండద్దు. అవునా కదా, మీరేమంటారు? సో నేనైతే మళ్ళీ నా ప్రిపరేషన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేస్తానండి. ఇంకా చెప్పలేము, ఇంకా మళ్ళీ అయితే రీస్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. మరొకసారి కూడా మీ అందరికీ కూడా మీ యొక్క హార్డ్ వర్క్స్ సో ఈ రోజుకి అది మీకు పాసిబుల్ అయ్యి సాధ్యమైంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆల్.